వస్తానండి. నాకు కాదు, మీ అమ్మకి వాళ్ళు, అంతే కదా. ఏమే సర్దుప్పా నాకు, ఫ్రెష్ జ్యూస్ నీకు నా, ఇది ఏమన్నా న్యాయంగా ఉంది? తాగుదామనే. ఈ చెక్కలు కూడా ఉన్నాయి నీ దగ్గర. హలో హలో, ఎస్ 2339264 అండి. అవునండి. సారీ సార్, రాంగ్ నెంబర్. ఇది కరెక్ట్ నెంబర్ అండి. మీ నెంబర్ కరెక్టేనండి, నేను చేసింది రాంగ్ నెంబర్. హలో, ఆకలితో కడుపు మాడిపోయి ఉన్నాను, కుళ్ళు జోకులేయద్దు. అంత ఆకలిగా ఉంటే ఇంట్లో లేడీస్ తో చెప్పి వేడి వేడి ఉప్మా చేయించుకుందారా? ఓహో, తాగేశావా? నాకు తెలిసే నువ్వు తాగుతావని. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మూతుడవాలా? ఏమే, నువ్వు సామాన్యురాలు కాదే, నీకు పెడతానే ముహూర్తం. నీకు అన్ని రోజులు నీ కాదే. ఏంటే షాక్ తిన్నావు కదూ? నేను సామాన్యుని కాదు, నీకు ఇస్తా. సేమ్ ఉప్మా, సేమ్ డికాషన్. ఓకే, తేలుస్తా. ఏమైంది? రామ్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. మీ అల్లుడిని మనం దారిలో పెడతాం కదా, అతని సంగతి మీరు మర్చిపోండి చెప్తాను. ఇప్పుడు మీరు ఏం టిఫిన్ చేస్తారు చెప్పండి? ఇడ్లీ, వడ. రామ్ గారు, మీరు మీ అల్లుడిని మర్చిపోదాం అనుకున్నా, అతను మిమ్మల్ని మర్చిపోయలేడు. ఎందుకైనా మంచిదని మొత్తం రెడీ చేసి పెట్టాను. ఈరోజు తాడో పేరు తెలుసుకుందాం పదండి. అమ్మ నా పుచ్చత్త. ఓకే, నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు తెలిసే. ఆహా, సగం తిని ఇలా పడేస్తావా ఇప్పుడు? అమ్మా, ఒసే పుచ్చత్తా, నీ గొంతులో పోసి చంపేయడానికి నేను ఇంజన్ ఆయిల్ తీసుకొస్తే ఆయిల్ తో నేను నన్ను పడేయాలని చూస్తావే? అయిపోయావే. ఎక్కడ్రా కర్రా? ఇక్కడ దూరేవా? నేను వదలలే. అమ్మా, నాతో ఆడుకుంటున్నావేంటి? నిన్ను ఏమే, నేను చచ్చినా నేను వదలలే. వదలను. దమ్ముంటే నన్ను లాగు కర్ర. ఏమీ కాలేదు, లాగేశాను. నీ దొంగ నాటకాలపై బయటికి రావే, ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను. పౌరుషం ఉంటే నా పొట్టలో ఉన్న బజ్జీ తిను, ఎలకల బోను. ఈ కాగితాలు ఎతికించడం ఏంటి? ఏమే, దీని పొట్టలో ఉన్న బజ్జీయే కాదు, నీ ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిస్తా. రెడీ. ఈ గంట ఏంట్రా బాబు? ఈ గంట ఏంటి?
నువ్వెక్కడ దొరికావా నాకు? గుడ్ మార్నింగ్ సార్. ఎవరయ్యా నువ్వు? నేను రత్నదీప్ సూపర్ మార్కెట్ లో సేల్స్ రిప్రజెంటేటివ్ నండి. మా కస్టమర్స్ కి మేము ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తాం సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో బోల్డెన్ డోర్స్ ఉన్నాయి. వెరీ ఫన్నీ. ఈ వారం మా సూపర్ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది సార్. ఏంటి బాబు? 2 కిలోలు బొంబాయి రవ్వ కొంటే 4 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ. 4 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 కిలోల బొంబాయి రవ్వ ఫ్రీ. మీరు ఈ 2 ఆఫర్స్ ని వాడుకుంటే ఉప్మా ప్రపంచం అనే 16 రకాల ఉప్మా వంటకాల పుస్తకం ఫ్రీ. చెప్పండి సార్, ఆర్డర్ తీసుకోమంటారా? కొంచెం ముందుకు రా. కదలొద్దు, అక్కడే ఉంది. ఏరా, నా మీద జోకులు వేస్తావరా? వెరీ ఫన్నీ. తెచ్చి ఎదవకి లోకు అయిపోయాను. ఎవరా మీరు? అరే లోపలికి వెళ్తారా? అరే మీరు అరే అరే నా మాట వినకుండా వెళ్ళిపోతారంటే నాకు చాలా మంది ఏంటి దౌర్జన్యం? అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి సార్. మీకు చందు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందమ్మా. సాయంత్రం 4:30కి ఇక్కడ కలుస్తానన్నారు. పదండి. రవి ఏమైపోయారు ఎన్నాళ్ళు? ఇంటికి వెళ్దాం పద. లేదు, నాకు వేరే పని, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు ఇంట్లో వెళ్ళిపోయిన నుంచి మీ అమ్మ పచ్చి మంచులు కూడా తాగట్లేదురా. ఒక్కసారి వచ్చి కనిపించారు. నాకు అర్జెంట్ గా వేరే పని, నేను చెప్తాను కదా. అర్థం చేసుకోండి. ఏమండి, చందు రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళండి. మరి మీరు? నాకు కూడా మీ అమ్మా నాన్నల్ని చూడాలనుంది. నేను మీతో వస్తాను. ఏంట్రా వీరబాబు? నమస్కారం అండి. సార్ కూర్చోబట్టండి. ఏంటి పనిలోకి రావడం మానేసావు? అంటే ఈ మధ్యన కాస్త అప్పు చేసి సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కున్నానండి. నీ కొడుకు ఎక్కడ్రా? ఆడింటో చెల్లిపోయాడండి. జులై అది ఎక్కడ తిరుగుతాడో ఏంటో. అమ్మో ఏంటండి? రేయ్, చెప్పరా, ఏడ్రా నీ కొడుకు? ఏంటి బాబు వాడి మీద కోపం ఉన్నాడు? ఏం చేశాడు? వాట చెల్లెల్ని ఎత్తుకుపోయాడు రా. ఆడేదో కాళ్ళని కుక్కల్ని ఎత్తుకుపోయే రకం. అట్టని ఏదో పనులు ఆడి చేత కదా బాబు. నా చిట్టి తల్లిని ఎత్తుకుపోయింది ఆడే. ఆ సంగతి నీకు తెలుసు. చెప్పు, ఎక్కడున్నాడు? నిజంగా మాకు తెలవదండి. సత్య ప్రమాణకంగా మాకు తెలవదు. ఇదిగో ఈ ఆటో మీద ఆటో ఏంట్రా? ఆడి గురించి అడిగితే ఆటో ఆటో ఏంటారు? తగలంటాడు ఆటోని. బాబు
నా చెల్లేదిరా, నా చెల్లేది. చెప్పను. రేయ్! అమ్మో! స్వాతి ఎక్కడుందో చెప్పరా. మీకు దండం రేయ్! నా చెల్లెక్కడా చెప్పరా. చెప్తావా లేదా? చెప్పరా. చెప్పు నా చెల్లెక్కడ, నా చెల్లెక్కడ చెప్పు, చెప్పు. చెప్పురా, చెప్పురా రే. నా చెల్లెక్కడ చెప్పు. ఏయ్! చెప్పరా రే. బాబు, మీకు దండం పెడతాను కాపండి బాబు. బాబు, 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 నా బిడ్డ నేను చేసి బాబు. ఆడు చచ్చిపోతే నీ చెల్లెలు ఎక్కడుందో చెప్పే దిక్కు కూడా ఉండదు బాబు. బాబు, శేఖర్ పడే లోపు మీ చెల్లెలు ఎక్కడుందో తీసుకొచ్చి చెప్పు నాది బాబు. నన్ను నవ్వు బాబు, నీకు దండం పెడతాను. ఈ పాదాలు మీద పత్రం ఆయన. నా బిడ్డ నేను చేయగలుగుతా. మబ్బులు, నువ్వు ఇక్కడే ఉండరా. నా బిడ్డ బాబు. సార్ అదేంటి సార్, ఏం చేయనన్నారు కదా సార్. ఏం చేయనన్నది వాడిని కాదు, నిన్ను.